ఏంటండి అలా వీడియోస్ స్వైప్ చేసి వెళ్ళిపోతున్నారు? ఒక్క నిమిషం ఆగి వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇయ్యండి. ఎప్పుడు పాత వాళ్ళకే ఇస్తారా చెప్పండి? పాత వాళ్ళు ఎలాగో మీరు ఇష్టపడతారు. సో, అప్పుడప్పుడు కొత్త వాళ్ళవి కూడా చూసి వాళ్ళకొక ఛాన్స్ ఇస్తే మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా! సరేలేండి. ఇంకా మీ ఇష్టం. ఇక వీడియో విషయానికొచ్చేస్తే ఈరోజు ఒక 10 మినిట్స్‌లో అయిపోయేటట్టు సాంబార్ చేశానండి. ఈ ఎండాకాలం కిచెన్‌లో గంటలు గంటలు వండాలంటే ఎంత చిరాకొస్తుందో తెలుసు కదా! ఇంకా పప్పు, సాంబార్ ఇష్టపడే వాళ్ళైతే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే మీకు ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉంటే అవన్నీ తీసుకోండి. సొరకాయ అయితే మ్యాండేటరీ సాంబార్ కాబట్టి. నేనైతే అన్ని కూరగాయలు ఒక్కొక్కటి తీసుకున్నానండి. మీ ఇంట్లో ఏవి ఉంటే అవి తీసుకోండి. ఇంకా ఒక కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు తీసుకోండి. ఎందుకంటే సాంబార్ చిక్కగా టేస్ట్ కూడా హోటల్ స్టైల్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా. కందిపప్పు, పెసరపప్పు కలిపి మంచిగా కడిగేసి నానబెట్టాలండి ఒక హాఫ్ అన్ అవర్. అలా నానబెడితే కొంచెం తొందరగా అయిపోతుంది. ఒక 3-4 విజిల్స్లో అయిపోతుంది. లేకపోతే ఒక 6 విజిల్స్ దాకా రావాల్సి వస్తుందండి. అయితే పప్పు ఉడకబెట్టిన తర్వాత మంచిగా రుబ్బుకొని చింతపండు పులుసు పోసి మనం పక్కన పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అన్నీ, అవన్నీ ఇందులో కుక్కర్లో వేసి కలుపుకొని చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కొన్ని వాటర్ కలిపి విజిల్ పెట్టేసుకోవాలి. దాని తర్వాత ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఇందులో మనం పసుపు, ఉప్పు, కారం, సాంబార్ పొడి వేసి బాగా మరిగించుకుంటే అంతే. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. అంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.